బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చన్నారు బండి సంజయ్. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి బీజేపీ మీద నెట్టివేస్తారని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే జనం నమ్మరని, కాంగ్రెస్ గుడ్డి ఆలోచనలోనే ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండిపట్టుకుపోవద్దని సూచించారు బండి సంజయ్. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు సాడేసిండు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయన కుటుంబానికి. ఇంకా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తారు, వాళ్ళు బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాలంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఒకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇలా రాహుల్ గాంధీ శభాష్ అనాలే, సోనియా గాంధీ శభాష్ అని చెప్పి మీరు మొండి పడుతోని మీరు మేము కొట్లాడి ఇంకోటి మధ్యలో గెలుచుడు, ఇలా ఎక్కువ స్థానాలు పార్లమెంట్ లో మీరు గెలవాలని చూస్తే మీకే మోసం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మోసం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మొండిపాటు పక్క పెట్టండి. ఇలా బీజేపీ గెలవాలని కోరుకోరు. మీరు గెలిస్తేనే మీరు రాష్ట్రంలో అధికారులు ఉంటారు, అభివృద్ధి మనం చేసుకుంటాం, అభివృద్ధి ద్వారా మేము కూడా సహకరిస్తాం. మేము ప్రభుత్వాలకు కూల్చేటువంటి ఆలోచన మాకు ఉండదు, అటువంటి కుట్ర మాకు తెలియదు. కేసీఆర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా డేగా కంతం చూడాలంటుండే నేను. కేసీఆర్ కామన్ అంటే కుట్రలు చేస్తాడు, ఏది చేసినా కుట్రలు చేస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోండి, మీ ప్రభుత్వం జాగ్రత్త మరి. కేసీఆర్ ఏం చేస్తాడో అర్థం చేసుకుంటాం సార్. ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలి, మేము పోయి కాపాడతామా అన్న పోకూరన్న బేద పోకూడదు మేము ఆడతామా, వాళ్ళు కాపాడుకోవాలి. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మంత్రులు అయిపోయారు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే టైం వేస్ట్ చేసింది, మోడీ గారు తిట్టడానికే టైం వేస్ట్ చేసింది. అటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొద్దు. ప్రతి విమర్శలకు సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్రపతి అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకుందాం.